స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజించగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను కొలిచెదను, మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ సన్నిధి దాతలు కీర్తిశేషులు దొండేటి బాలరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దొండేటి అన్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం ముత్యాలపాడు విచారణ కీర్తిశేషులు దారదాసు మరియు తోట వెంకటేశ్వరరావుల వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దారా అంతోని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ వేపడ వరప్రసాద్ తామస్వామి హైమావతి కుటుంబముల దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బెసిలికా విచారణ గాదే జోసఫ్, యుగేందర్ రెడ్డి, ఆశారెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని శ్యామల నక్షత్రం, నిఖితా రెడ్డి, నిశాంత్ రెడ్డి, నితిన్ రెడ్డి కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాచూరు గ్రామంకు చెందిన ఉడుమల ఆగ్నేశమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాలయేసు పేరిట ఉడుమల చిన్నప్పరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న గొల్లపూడి సుజాతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ నాగేశ్వరరావు, అరవింద్ రోహన్, భవ్య ప్రణవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు అందరినీ ఆహ్వానిస్తున్నారు. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎలాంటి భారముతో ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలాంటి భారంతో ఉన్నా? పాప భారంతో ఉన్నావా? అపభారంతో ఉన్నావా? వ్యాధుల భారంతో ఉన్నావా? నువ్వు ఏ భారంతో ఉన్నా సరే ప్రభు అంటున్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం ప్రభు చెంతకు వస్తాం. మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ప్రభు అయిన క్రీస్తు ఆగమము కొరకు త్రోవను సరళము చేయమని నీవు మమ్ము ఆజ్ఞాపించితివి. మేము నిరాశాస్పృతులతోనూ లోను కాకుండానట్లు దైవ వైద్యుడిగా అతడు మాతో ఉండి అతని సాన్నిధ్యములో మాకు ఊరటను ప్రసాదించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన దేవుడు మహాశక్తి సంపన్నుడు. అతడు అలసిపోయిన వారికి శక్తి నొసగును. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము వచనములు 25 నుంచి 31 వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, మీరు నన్నెవరితో పోల్తురు? నాకు సాటెవడని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు. కనులెత్తి ఆకాశము వైపు చూడుడు. ఆ నక్షత్రములనెవడు చేసెను? వానిని సైన్యము వలె నడిపించు వాడే కదా. అవి ఎన్నియో ఆయన ఎరుగును. వానిలో ప్రతిదానిని ఆయన పేరు పెట్టి పిలుచును. ఆయన మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటి తప్పిపోదు. యాకోబు నా మార్గము యావేకు మరుగైయున్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇజ్రాయేలు, నీవేళ ఇట్లు చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభు శాశ్వతుడైన దేవుడు,
ఆయన నేల చేసెను. ఆయన అలసి సొలసి పోవువాడు కాదు. ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు. ఆయన అలసిపోయిన వారికి శక్తి నొసగును, దుర్బలులకు బలమును దయచేయును. యువకులకును అలసి సొలసి పోవుదురు, లెబ్రాయము వారును పడిపోవుదురు. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలసట లేక పరిగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఆయన ఉపకారములను దేనిని మరవకము. అందరూ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనెడు కిరీటమును నీకు వసగును. అందరూ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. అందరూ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రధాన యాజకుడా ప్రభువా యేసయ్యా, ప్రణమెల్లు నీ సన్నిధి స్తుతియాగమైపోయేదా, స్తుతియాగమైపోయేదా. ప్రధాన యాజకుడా ప్రభువా యేసయ్యా, ప్రణమెల్లి నీ సన్నిధి స్తుతియాగమైపోయేదా, స్తుతియాగమైపోయేదా. సజీవయాగముగా నా శరీరము సమర్పించును, సజీవయాగముగా నా శరీరము సమర్పించును. సర్వోన్నతుడా సంధించుమయ్యా, సద్భక్తితో నడుపుమయ్యా. సర్వోన్నతుడా సంధించుమయ్యా, సద్భక్తితో నడుపుమయ్యా. సమృద్ధిని వసగుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనంలో 28 నుంచి 30 వరకు. భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడు.
అప్పుడు మీరు విశ్రాంతిని పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న వారందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. నీవు ఏ కులానికి చెందిన వాడవైనా సరే, ఏ మతానికి చెందిన వాడవైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడవైనా సరే, ప్రభు అంటున్నారు మీరు నా యొద్దకు రండి. ఈరోజు మీ పిల్లలకు కానీ మీకు కానీ కొద్దిపాటి శ్రమ కలిగినప్పుడు, ఏదైనా రోగము కానీ ఏదైనా అస్వస్థత వచ్చినప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్తున్నారు? మంత్రం వేసుకోవడానికి వెళ్తున్నారా? లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభు అంటున్నారు మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ప్రభు చెంతకు ఎవరైనా సరే రావచ్చు. ఆయన అందరికీ విశ్రాంతిని ఇచ్చే ప్రభు. ఎవరు? ఈరోజు నువ్వు భారంతో ఉన్నావా? లేకపోతే రోగంతో బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలు నీకు ఉన్నాయా? అప్పుల సమస్యలు నీకు ఉన్నాయా? ఎలాంటి భారమైనా సరే, మోయలేని భారంతో నువ్వు ఉన్నా సరే, ప్రభు అంటున్నారు మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఒకవేళ నువ్వు ఉద్యోగం లేకుండా ఉన్నావా? లేకపోతే వివాహం కాకుండా ఉన్నావా? లేకపోతే పిల్లలు కాకుండా ఉన్నారా వివాహం అయిన తర్వాత? ఎలాంటి సమస్య ఉన్నా సరే ప్రభు అంటున్నారు మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను. కాబట్టి ప్రభు ఈరోజు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. మనం అందరము ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మరి భారం అనేది మనం కొన్నిసార్లు మోయలేకపోతుంటాం, అలసిపోయి పడిపోతూ ఉంటాం భారాన్ని. అది పాప భారమై ఉండవచ్చు, లేకపోతే కుటుంబ భారమై ఉండవచ్చు, అప్పు సమస్య అయి ఉండవచ్చు. ఎలాంటి భారమైనా సరే ప్రభు అంటున్నారు మీరు నా యొద్దకు రండి. మనం మోయలేని భారాన్ని ప్రభు ఆయన పైన వేసుకొని మోస్తాడు. అప్పుడు అది తేలిక అయిపోతుంది, మనం ప్రభువును వెంబడించగలుగుతాం. ఈ లోక ఆశల్లో పడిపోయినప్పుడు అవన్నీ కూడా శాపంగా మారి భారంగా మారిపోతూ ఉంటాయి. అలాంటి వారు కూడా ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకు రావాలి అంటే క్రీస్తు ప్రభు అంటున్నారు నేను తొలగిస్తాను ఆ భారాన్ని. కొన్నిసార్లు కుటుంబంలో చేసినటువంటి పాపాలు ఒక భారంగా మారిపోయి కాడిగా మారిపోతాయి. అది విరగొట్టబడాలి. ఆ కాడి విరగొట్టబడ్డప్పుడే కుటుంబంలో దీవెనలు వస్తాయి. అది ఎవరు విరగొడతారు? యేసు ప్రభు. యేసు ప్రభు అభిషేకించినటువంటి వ్యక్తులు కూడా ఆయన నామంలో కాడిని విరగొడతారు. కాడి విరగొట్టడం అంటే ఉదాహరణకు నీకు పిల్లలు కావటం లేదు, వివాహం అయిన తర్వాత ఏదో ఒక శాపం, ఏదో ఒక అడ్డంకి ఉంది, అది విరగొట్టబడాలి. నీ కుటుంబంలో ఎంత పని చేసినా కూడా డబ్బులు ఉండటం లేదు, శాపం ఉంది, అది విరగొట్టబడాలి. అంటే క్రీస్తు ప్రభు చెంతకు రావాలి. ఎవరైతే క్రీస్తు ప్రభు చెంతకు వస్తున్నారో ఆ కాడి విరగొట్టబడుతూ ఉంది. మరి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకు విశ్రాంతి. ఒకవేళ నీకు పాపభారం ఉందనుకోండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మీ పాపములు సింధూరం వలె ఎర్రగానున్నను నేను మంచు వలె చేస్తాను, కెంపు వలె ఎర్రగానున్నను ఉన్ని వలె నేను చేస్తాను అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ భారాన్ని తీసుకొని మనం ప్రభు దగ్గరికి రావాలి. ఒకవేళ నువ్వు దప్పిక కలిగి ఉన్నావా? దేనికోసం దప్పిక కలిగి ఉన్నావు? ప్రభు కోసం దప్పిక కలిగి ఉన్నావా? ఆయన వాక్యాన్ని కోసం దప్పిక కలిగి ఉన్నావా? మరి సోల్స్, ఆత్మలను నీవు ప్రభు దగ్గర తీసుకురావడానికి, రక్షించడానికి దాహం కలిగి ఉన్నావా? ప్రభు అంటున్నారు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో దప్పిక కొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ఆ నీరు ప్రభు ఉచితంగా మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ప్రభు దగ్గరికి రావాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో మీరు ఆ జీవజల నది దగ్గరికి వచ్చినట్లయితే మన హృదయంలో ఆ జీవజల నదులను ప్రభువు నింపుతారు. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో దప్పిక కొనిన వారందరూ నా దగ్గరకు రండు, ఇష్టపడే వారందరూ జీవజలమును ఉచితముగా పుచ్చుకొనురు. ప్రభు ఉచితంగా మనకు ఆ జీవజలాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం దాహం కలిగినప్పుడు, ఒకవేళ నువ్వు
ఆత్మ కోసం దాహం కలిగి ఉన్నాం అనుకో, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఆ దాహాన్ని తీరుస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు ఏమంటున్నారంటే, మీరు నా నుంచి నేర్చుకోనండి. క్రీస్తు ప్రభు నుంచి మనము నేర్చుకోవాలి ప్రతిదీ. ఆయన క్షమాగుణాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన ప్రేమించినటువంటి తత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి మృదు స్వభావాన్ని, జాలి కలిగిన స్వభావాన్ని మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. ఈ లోకంలో చూసినట్లయితే ఎంతోమంది మరి నాకు ఈయన మోడల్ అంటారు, ఆమె మోడల్, సినిమాలో ఉన్న వాళ్ళు మోడల్ అని తీసుకుంటుంటారు. వారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వారు మరి మేకప్ చేసుకోవడము, రకరకాల స్టైల్ చేసుకొని వాళ్ళని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, మీరు నా నుంచి నేర్చుకోరండి. ప్రభు నుంచి మనము నేర్చుకోవాలి. ఆయన నుంచి నేర్చుకోవాలంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయన దగ్గర కూర్చోవాలి ప్రతిరోజు. మరియా ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని మరి ప్రభు వాక్కును విన్నది. మనం కూడా ప్రభు నుంచి నేర్చుకోవాలంటే ప్రతిరోజు ఆయన పాదాల చెంత కూర్చొని వాక్కును మనము ఆలకించాలి. అప్పుడే మనకు ప్రభు నుంచి మరి అది నేర్చుకొని ఈ లోకం నుంచి ఉన్నవన్నీ కూడా మనము తొలగించుకునే అవకాశం ఉంటుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో, వారి వారి శ్రమల నుండి నేను వారికి విశ్రాంతినిచ్చేదను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభు మీ బాధల నుండి వేదన నుండి మిమ్మల్ని మరి విడిపించి మీకు విశ్రాంతి నొసగెదరు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నుంచి మాత్రమే మనకు విశ్రాంతి దొరుకుతూ ఉంది. కాబట్టి ప్రభు చెంతకు మనము రావాలి. ఎలాంటి భారం ఉన్నా సరే ప్రభు దాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభు చెంతకు రావాలి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనము గమనించినట్లయితే, మొదటి పట్టణంలో ప్రభువును మనం ఈ లోకంలో ఎవ్వరితో కూడా పోల్చలేం. ఎందుకంటే ఆయనకు సాటి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన అంత శక్తిమంతుడు, అంత ఘనమైన వాడు, అంత బలాఢ్యుడు, అంత జ్ఞానవంతుడు. కాబట్టి ఎవరితో కూడా మనము ప్రభువుని పోల్చలేము. ఎందుకంటే ప్రభు ఏమంటున్నారంటే, కన్నులెత్తి ఆకాశం వైపు చూడు. అది ఎవరు చేశారు? నక్షత్రాలను. ప్రభు ఒక్కొక్క నక్షత్రాన్ని పేరు పెట్టి పిలుస్తాడంట. మనకు ఒక్క నక్షత్రం పేరు కూడా తెలియదు, మనం లెక్కించలేము. కాబట్టి ప్రభువు యొక్క జ్ఞానాన్ని కావచ్చు, ఆయన ఘనతను కావచ్చు, ఎవరితో కూడా మనము పోల్చలేము. ఎందుకంటే భూమి ఆకాశాన్ని, సమస్త సృష్టిని ఆయన సృష్టించి మరి అలసిపోలేదు. అతడు ఏమంటున్నారంటే, ప్రభు ఏమంటున్నారంటే, అలసిపోయిన వారికి శక్తి నొసగును, దుర్బలులకు బలమును దయచేయను. మనం అలసిపోతాం పనిచేసి. అలసిపోయిన వారికి శక్తి నొసగేది ప్రభువు మాత్రమే. ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందెదరు. చక్కటి సందేశం. ప్రభువుని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో నూతనమైన బలాన్ని పొందుకుంటారు. ఈ లోకంలో పడిపోకుండా పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభువును వెంబడించాలి, ప్రభువుని నమ్మాలి. అప్పుడు నూతనమైన బలాన్ని, ఎవరు ఊహించలేని బలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఎంత పరిగెత్తినా కూడా మనము అలసట చెందని బలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు రోగంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, సమస్యలలో ఉన్నావా, భారంతో ఉన్నావా, మోయలేని భారంతో ఉన్నావా, జీవితంలో విరక్తితో ఉన్నావా? ప్రభు అంటున్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కాబట్టి జీవితంలో విరక్తితో ఉన్నా సరే ప్రభు అంటున్నారు, నేను మీకు నూతన బలాన్ని ఇస్తాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెంతకు మనం వద్దాం. ఆయన నుంచి నూతనమైన శక్తిని, బలాన్ని పొందుకొని, నూతనమైన విశ్రాంతిని పొందుకొని ఆయనలో జీవించే కృప కోసము ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
కుసుమము నేనై మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమము నేనై అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి, పొందెద స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో ఆయుగమోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము మీకు ఎడతెగక సమర్పించునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము మీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపం ధరించి నీ వాది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారం మాకు మరల తెరచెను. పునరాగమమున అతడు మహిమా ప్రతాపంతో ప్రత్యక్షమైనప్పుడు నీ వాగ్దానం చేసిన రక్షణ బహుమానం పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కన రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతోను, పునిత జోజప్ప గారితోను, పునిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుని జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును దారపోయి జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును దారపోయి జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలనట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారంగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములను పరిహారమును దయచేసి రానున్న మహోత్సవమునకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజెఫా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజెఫా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. లిల్లీలు విరిసిన వివారెమ్మను, లిల్లీలు విరిసిన వివారెమ్మను, నీ చేత మూలినా ఓ సుగుణశీలుడా, నీ చేత మూలినా ఓ సుగుణశీలుడా. పునీత జోజెఫా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మ